జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనకి చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందులో వ్రాయబడ్డ ఆధారాలు అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు, అలాగే వస్తుపూర్వకమైన ఆధారాలు ఉన్నాయి. వ్రాయబడ్డ ఆధారాల్లో, లిఖితపూర్వకమైన ఆధారాల్లో భారతీయ ఆధారాలు, విదేశీ ఆధారాలు రెండు కనిపిస్తాయి మనకి. భారతీయులకి చరిత్ర గురించి తెలియదు, వాళ్ళు చరిత్రను రాయడానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు అని ఎవరైనా అంటే దాన్ని నిర్ద్వంద్వంగా ఇంకేమీ లేదు అన్నట్టుగా దాన్ని ఖండించండి అందరూ. ఎందుకంటే భారతదేశంలో అతి ప్రాచీన కాలంలోనే వంశ చరిత్రలను అలాగే వ్యక్తి చరిత్రలని రాయడం జరిగింది. మరి భారతదేశ ఆధారాలు ఎక్కువగా మతపరమైన ఆధారాలు తప్ప మిగిలినవి కనిపించడం లేదు. ఎందుకు అంటే భారతదేశం మీద జరిగినంతగా విదేశీ దండయాత్రలు ఇంకా ఏ దేశం మీద జరగలేదు. ఇక్కడ సంస్కృతి కంటిన్యూస్గా కొనసాగింది. అది ఎలాంటి మధ్యలో విరామం లేకుండా కొనసాగింది. అది భారతదేశం యొక్క గొప్పదనం. అయితే మనందరికీ ఉండే కోరిక ఏంటంటే ప్రాచీన కాలంలో మనం ఎలా ఉన్నాం, భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్న ఆ వ్యవస్థ, ఆ సాంఘికంగా ప్రజలందరూ కూడా ఎలా జీవించారు అన్నది కనుక మనం చూడాలంటే మన దేశ ఆధారాల కంటే, ఎందుకంటే మన దేశం ఆధారాల్లో వాటికి పెద్ద ప్రాముఖ్యతను ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ విదేశీ ఆధారాలు మనకు చాలా సహాయం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రీస్తు శకం 4వ శతాబ్దం, 5వ శతాబ్దం, 6వ శతాబ్దం నాటి భారతదేశ సంస్కృతిని గురించి చైనా నుంచి భారతదేశానికి వచ్చిన ఫాహియాన్ కానీ, హుయాన్సాంగ్ కానీ, ఇత్సింగ్ కానీ వాళ్ళ రచనల ద్వారా భారతదేశం గురించి చాలా ఎక్కువ విపులంగా తెలుస్తోంది. ఫాహియాను రాజరికాల గురించి చెప్పలేదు, ఆయన సమాజాన్ని గురించి చెప్పారు. కానీ భారతదేశాన్ని గురించి అటు రాజరిక వ్యవస్థని, ఇటు సమాజాన్ని, ప్రజలని, విద్యా వ్యవస్థని అంతా చెప్పింది ఎవరు అంటే హుయాన్సాంగ్. హుయాన్సాంగ్ తర్వాత 7వ శతాబ్దిలో ఇత్సింగ్ వచ్చారు. ఇత్సింగ్ రచనలకు కూడా ప్రాముఖ్యత ఉంది. కానీ 7వ శతాబ్దంలో ఇత్సింగ్ వచ్చే నాటికి భారతదేశంలో బౌద్ధ మతం క్షీణించడం ప్రారంభించింది. పాపం ఇత్సింగ్ భారతదేశంలో చాలా అవస్థలు కూడా పడ్డారు. ఈ హుయాన్సాంగ్ ఎవరు? హుయాన్సాంగ్ మనం మామూలుగా హుయాన్సాంగ్ అంటాం, ఒక్కోసారి యువాన్ చువాంగ్ అంటాం, లేదా జియాన్ జాంగ్, చైనా భాషలో జియాంగ్ జాంగ్ అంటారు. ఇతను ఒక బౌద్ధ సన్యాసి. ఈ బౌద్ధ సన్యాసి భారతదేశానికి ఎందుకు వచ్చాడు, ఇతని జీవితం ఏంటి, భారతదేశం గురించి అతనికి ఉన్న ఆలోచనలు ఏంటి, అతను ఎలా వివరించాడు, ఇవన్నీ చూస్తే మనకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. హుయాన్సాంగ్ లేదా జియాంగ్ జాంగ్ అందాం. ఈ హుయాన్సాంగ్ సంస్కృతం పేరు, ఇతని పేరు మోక్షదేవాట. సంస్కృతం పేరు మోక్షదేవ. ఇతను భారతదేశానికి 601 క్రీస్తు శకం 601లో జన్మించాడు. 664లో అంటే తన 62వ ఏట ఇతను మరణించాడు. చైనాలో జన్మించాడు. చైనాలో జన్మించి ఇతని తండ్రి, తాతలు కూడా అధికారంగా మంచి అధికారానికి సంబంధించిన ఆ ఉపాధిలో ఉన్నారు. ఇతని అన్నయ్య బౌద్ధ సన్యాసి అయ్యాడు. మొట్టమొదటి నుంచి అంటే వంశపారంపర్యంగా ఇతనికి చాలా మేధస్సు వచ్చింది. అలాగే ఆ మతపరమైన జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉంది ఇతనికి. హుయాన్సాంగ్ అతను తన 14వ ఏట, చిన్నతనం నుంచి బౌద్ధ మతం అంటే చాలా ఇష్టం. 14వ ఏట ఇతను ఒక బౌద్ధ విహారంలో చేరి శ్రమనేర అయ్యట. శ్రమనేర అంటే ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఆస్పరెంట్ అని చెప్తారు. అంటే సన్యాసం తీసుకోవడానికి ముందర శిక్షణ పొందే ఒక సన్యాసి. అంటే పూర్తిగా సన్యాసి అయినట్లు కాదు. ఇతని అన్నయ్య కూడా బౌద్ధ సన్యాసి అవడంతో ఇతనికి బౌద్ధ మతం మీద, ఆ బౌద్ధ భిక్షువుల జీవన విధానం మీద చాలా ఇష్టం కలిగింది. అలాగ అతను నేను సన్యాసం తీసుకుంటాను అని 14వ ఏటికల్లా శ్రమనేర అయ్యాడు. చాలా ఒకవైపు విద్యను అభ్యసిస్తూనే బౌద్ధ ఆరామాల్లో, చైత్యారామాలు ఉంటాయి, ఆ సన్యాస గృహాలు. ఆ సన్యాస గృహాల్లో కఠినమైన జీవితాన్ని ఇతను గడపడం జరిగింది. చైనాలో రాజకీయంగా చాలా ఆ సమయంలో చాలా అల్లకల్లోలాలు వచ్చాయి. సుయి రాజవంశస్థులు, టాంగ్ రాజవంశస్థులకి మధ్య విభేదాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా సుయాన్సాంగ్ కానీ, హుయాన్సాంగ్ వాళ్ళ అన్నయ్య కానీ టాంగ్ వంశానికి చెందిన వాళ్ళు. దాంతో వీళ్ళు ఏంటంటే
పారిపోవాల్సి వచ్చింది. ఒక చోటు నుంచి మరొక చోటానికి పారిపోతూ మొత్తానికి బౌద్ధ ధర్మాన్ని పట్టుకొని బౌద్ధ ఆరామాల్లో వీళ్ళు సన్యాసులుగానే ఉన్నారు. అయితే ఇతనికి తర్వాత మళ్ళీ ట్రాంగ్ వంశం వచ్చిన తర్వాత మొత్తం చైనా మొత్తం అంతా పర్యటించి చైనాలో ఉన్న బౌద్ధ గ్రంథాలన్నీ కూడా హుయాన్సాంగ్ పఠిస్తే ఇతనికి ఫాహియాన్ రచనల వల్ల చాలా ప్రభావితం అయ్యాడు. బౌద్ధ గ్రంథాలని బౌద్ధ సిద్ధాంతాలని పఠిస్తే అతనికి చాలా అనుమానాలు వచ్చాయి. చైనా రచనల్లో ఉన్న బౌద్ధ మతం అనేది సరైన మతం కాదేమో, ఎందుకంటే ఎలాంటి అనుమానానికి ఎలాంటి సందేహానికి అక్కడ సమస్యకి పరిష్కారాలు దొరకట్లేదు. అలాంటి సమయంలో ఏం చెయ్యాలి అని ఆలోచించి అతను భారతదేశానికి వెళ్తాను నేను, ఎందుకంటే భారతదేశం బుద్ధుడు పుట్టిన ప్రాంతము, భారతదేశంలో విద్య చాలా అభివృద్ధి చెందింది, అదొక విజ్ఞాన కేంద్రం. భారతదేశానికి నేను వెళ్ళి అక్కడ ఉన్న బౌద్ధ గ్రంథాలన్నింటినీ కూడా పరిశీలించి నాకున్న బౌద్ధ ధర్మం మీద నాకున్న సందేహాలన్నీ తీర్చుకుంటాను అంటే అతని గురువులు అలాగే అతని అన్నయ్య కూడా, తండ్రి మరణించాడు, అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆ రోజుల్లో చైనాలో ఒక నిషేధం ఉండేది. ఏంటంటే చైనా ప్రపంచానికి మొత్తానికి కూడా కేంద్రం లాంటిది అని నమ్ముతారు. చైనాని వదిలిపెట్టి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటే ఇతను ఏం చేశారంటే హుయాన్సాంగ్, నేను భారతదేశానికి వెళ్తాను, భారతదేశంలో ఉన్న బౌద్ధ ఆరామాలను అన్నిటినీ దర్శిస్తాను, బౌద్ధ గ్రంథాలను పఠిస్తాను అని అతను తన 27వ ఏట తన భారతదేశానికి వచ్చే ఆ యాత్రని మొదలుపెట్టారు అంటారు. అంటే బౌద్ధ గ్రంథాలను పఠించడానికి ఈ రోజుల్లో అయితే చైనాకి వెళ్ళడం అంటే చాలా తేలిక. చైనా నుంచి భారతదేశానికి రావడం కూడా తేలిక. కానీ చైనాకి భారతదేశానికి మధ్య ఒక పెట్టని కోటగోడలాగా హిమాలయాలు ఉన్నప్పుడు చైనా నుంచి బయటికే రహస్యంగా అతను వచ్చాడు. ఎలా భారతదేశానికి రావాలి అని అంటే అతను ఎంచుకున్న దారి ఏంటంటే దాన్ని సిల్క్ వే అంటారు. సిల్క్ వే అంటే ఏంటంటే సిల్క్ రోడ్డు ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా భారతదేశంలోనూ చైనాలోనూ తయారైన పట్టు వస్త్రాలకి ఆ రోజుల్లో అక్కడ చాలా గిరాకీ ఉండేది. అందుకని అరేబియా వ్యాపారస్తులు అంతకంటే ముందర ఈ ఇటలీకి చెందిన వెనిస్ వ్యాపారస్తులు ఏం చేసేవాళ్ళంటే ఈ సిల్క్ రోడ్ అని చెప్పి వాళ్ళు యూరోప్ నుంచి కాన్స్టాంటినోపుల్ నుంచి భారతదేశం దాకా చైనా దాకా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సిల్క్ బట్టలు తీసుకుని వెళ్తుండేవాళ్ళు. దాంతో ఏంటంటే ఈ సిల్క్ రోడ్డుని అతను ఉపయోగించుకున్నాడు. అంటే చైనా నుంచి భారతదేశానికి రావాలంటే హిమాలయాలు దాటి రావడం కాకుండా హిమాలయాల ద్వారా ప్రయాణిస్తూ పర్షియా బ్యాక్టీరియా దాకా వెళ్ళి, అంటే ఇప్పటి ఇరాక్ ప్రాంతాల దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి వచ్చి, పాకిస్తాన్ నుంచి అతను భారతదేశానికి వచ్చాడు. అలాగా అతను నడక మార్గం ఇతనితో పాటు ఇతని మేనమామ మరికొంతమంది బౌద్ధ భిక్షువులు ఉన్నారని చెప్తారు. ఇతను అలాంటి విధానాన్ని అలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ హుయాన్సాంగ్ ఒక గొప్ప చరిత్రకారుడు అని చెప్పాలి. అతను వెళ్ళిపోయేటప్పుడు దగ్గర ఒక 20 బళ్లతో అతను ఇక్కడి నుంచి 650 దాకా గ్రంథాలని, అలాగే బౌద్ధ ప్రతిమలని, బంగారు వెండి మిగిలిన లోహాల్లో ఉన్న ప్రతిమలని అన్నిటినీ తీసుకొని బళ్ళ మీద వేసుకుని వెళ్ళి అక్కడ బౌద్ధ మతం గురించి పరిశోధన చేసి ప్రచారం చేసి అతని జీవితం 62 సంవత్సరాలు మాత్రమే బతికాడు. ఆ జీవితం చివరి దాకా టాంగ్ రాజవంశస్థులు అతనికి, చైనా రాజవంశస్థులు చాలా గౌరవాన్ని గౌరవించారు అతన్ని. ఎందుకంటే భారతదేశం నుంచి వచ్చాడు కాబట్టి చైనాలో భారతీయ ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. హుయాన్సాంగ్ యొక్క శిష్యులు, జపాన్కి చెందిన శిష్యులు జపాన్లో ఈ భారతీయ బౌద్ధ మతాన్ని, ముఖ్యంగా మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. కానీ మనకి హుయాన్సాంగ్ రచనలు, ఆయన జీవితం అంతా కూడా ఆయన నేను ఇలా రాశాను అని చెప్పలా. ఆయన సియుకి అని చెప్పేసి ఒక డైరీ లాగా పశ్చిమ దేశాల యొక్క వివరణ అని చెప్పి రాసుకున్నాడు.
రాసుకున్నాడు. ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఏం చూశాడు, ఏమి అతనికి విచిత్రంగా అనిపించింది రాసుకున్నారు. అతని శిష్యులందరూ కూడా శిష్యులతో మాట్లాడేటప్పుడు భారతదేశానికి నేను వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అంటే వాళ్ళు రాసిన గ్రంథాల ద్వారా ఆ తర్వాత కాలంలో అంటే దగ్గర దగ్గర 15వ శతాబ్దికి వచ్చేసరికి బౌద్ధ మతస్థులు ఈ హుయాన్సాంగ్ రాసిన రచనలని బట్టి వాటిని మూలంగా తీసుకొని రచనలు చేశారు. ఇవన్నీ కూడా ఆనాటి 6వ శతాబ్దం నాటి 6-7 శతాబ్దాల నాటి భారతదేశాన్ని గురించి మనకు చెప్తున్నాయి. చాలా చాలా అద్భుతమైన రచన. ఇతని రచనలు చూస్తే భారతదేశం ఎలా ఉంది, ఆ రోజుల్లో ఎలా ఉండేది అనేది తెలుస్తుంది. 20 ఓవర్లాండ్ జర్నీ అంటారు, అంటే 27 సంవత్సరాల వయస్సులో అతను భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి రావడమే ఎలా వచ్చాడు అంటే పర్షియా నుంచి వచ్చాడు. పర్షియా నుంచి వచ్చి అతను మధ్య ఆసియా గుండా ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, నా ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తిగతంగా నేను గొప్ప ఘనతను సాధించడం కాదు, నా దేశంలో బౌద్ధ సిద్ధాంతం అసంపూర్ణంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఆ గ్రంథాలు అసంపూర్ణంగా ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి నాకు. ఈ అనేక సందేహాలతో నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. బౌద్ధ భగవానుడు నిజంగా ఏం చెప్పాడు, ఆ చెప్పినవన్నీ కూడా నేను కపిలవస్తు దగ్గర మాత్రమే ఆయన విత్తనాలు చల్లాడా, అక్కడ మాత్రమే బౌద్ధ మతం ఉందా, ప్రపంచం మొత్తం అంతా ఉంది కదా. ఈ ప్రపంచం మొత్తం మీద కపిలవస్తు దగ్గర బుద్ధ భగవానుడు ఏమి ప్రచారం చేశాడో, ఆయన ఏం చెప్పాడో అది నేను ప్రపంచం మొత్తానికి తీసుకెళ్ళడం కోసం నేను ఈ దేశానికి వచ్చాను అని చెప్పేసి ఆయన రాసుకున్నాడు. ఆయన రాసుకున్న వాటిలో చాలా విచిత్రంగా ఏంటంటే, మొట్టమొదటి ఆయన ప్రయాణం ఎలా సాగింది అంటే, చైనా నుంచి ఆయన హిమాలయ రాజ్యాల ద్వారా ప్రయాణం చేశాడు. మొదట అగ్ని రాజ్యానికి వచ్చాట. ఇతని యొక్క మేనమామ జ్ఞానచంద్రుడు, ఆ జ్ఞానచంద్రుడు హుయాన్సాంగ్ని వద్దు, నువ్వు అసలు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అన్నట్టు. అనంటే కాదు నేను వెళ్తాను, ఎందుకంటే చైనాకి అగ్నిరాజ్యానికి ఈ రోజుల్లో అగ్నిరాజ్యం హిమాలయ పర్వతాల్లో ఉన్న ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఏ రోజుల్లో మనకి ఏ ప్రాంతం అనేది కూడా మనం చెప్పలేం. కానీ ఆ అగ్నిరాజ్యాన్ని సందర్శించి హుయాన్సాంగ్ ఏం చెప్పాడంటే, ఇక్కడ హీనయాన బౌద్ధ మతం ఉంది, ఇక్కడ 2000 మంది సన్యాసులు ఉన్నారు. బౌద్ధ మతంలో హీనయానం మహాయానం రెండూ కూడా బాగా ఉన్నాయి అని హుయాన్సాంగ్ రాసి 2000 మంది బౌద్ధ సన్యాసులు ఉన్నారు. శాకాహారాన్ని వీళ్ళు తింటున్నారు, పూర్తిగా శాకాహారాన్ని తింటున్నారు. అక్కడి నుంచి అగ్నిరాజ్యం దగ్గరికి కూచి రాజ్యానికి వచ్చాట. కూచి రాజ్యానికి వచ్చి ఈ కూచి రాజ్యంలో ఆయన కొలతలు ఎలా చెప్తా అంటే 1000 లీలు ఉన్నాయి, 600 లీలు ఉన్నాయి. లీ అంటే మనం ఇప్పుడు ఒక ఎకరం లాగా చెప్పచ్చు అని. ఇక్కడ ఈ కూచి రాజ్యంలో మళ్ళీ హీనయాన మతమే ఉంది, 100కు పైగా మఠాలు ఉన్నాయి, అనేక మంది బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఉన్నారు అని. ఆ తర్వాత వాయువ్య సరిహద్దు ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో, ఇప్పుడు ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ అంటారు ఈ ప్రాంతాన్ని, ఆ ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలో బుద్ధుని పాదముద్రలని వాళ్ళు ప్రార్థిస్తున్నారు, బుద్ధుని పాదముద్రలకి వాళ్ళు పూజలు చేస్తున్నారు అని. అక్కడ చాలా పెద్ద పెద్ద పాదముద్రలు ఉన్నాయి. బుద్ధ భగవానుడు ఇక్కడ ఎగురుతూ ప్రచారం చేశాడు. ఎందుకంటే అక్కడికి వచ్చి బుద్ధ భగవానుడు కాలు పెట్టేసరికి భూకంపం వచ్చిందట. అందుకని ఎగురుతూ ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ స్థానం, ఇప్పుడు ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్లో బౌద్ధ మతం ఉందో లేదో అనేది మనకు అసలు తెలియదు. అక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంది అని వర్ణిస్తాడు. బుద్ధుడి పాదముద్రల నుంచి గొప్ప వెలుగులు వస్తుంటాయి. ఆ వెలుగులు అంటే పౌర్ణమికి అమావాస్యకి లాగా ఆ వెలుగులు ఎంతో దూరం దాకా కనిపిస్తాయి అని చెప్పి, అక్కడ అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంటే ఈ బౌద్ధ మతస్థులు అందరూ కూడా అనారోగ్యాలని తగ్గించడానికి బౌద్ధ భిక్షువులందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ టర్కీ నుంచి ఉజ్బెకిస్తాన్ మీద ఇప్పటి ఉజ్బెకిస్తాన్ మీద చాలా ఎక్కువగా దండయాత్రలు జరుగుతుంటాయి. ఈ బౌద్ధ మఠాలన్నీ ధనవంతంగా ఉండడం వల్ల టర్కీ నుంచి వచ్చే దండయాత్ర చేసి వచ్చేవాళ్ళు వీటిని అప్పుడప్పుడు దోచుకుంటున్నారు అని చెప్తాడు. అలాగే ఎడారి, మంచు, లోయలతో అతను పామీర్ శ్రేణిని దాటి హిమాలయాల గురించి ఏం చెప్తారంటే, ఆ గాలి, చల్లటి గాలి, ఆ రోజుల్లో స్వెట్టర్లు అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు, ఆ చల్లటి గాలి నరాలన్నిటినీ కూడా బిగదీసేస్తుంటుంది, ఒక బ్లేడ్ కట్ చేసినట్టుగా చర్మాన్ని కట్ చేస్తుంటుంది అని చెప్పి చాలా ఇరుకైన
దారుల్లో మేము ప్రయాణం చేశాము అని. కానీ ఇక్కడ అనేకమైన బౌద్ధ పాఠశాలలు ఉన్నాయి, బౌద్ధ మఠాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ రోజుల్లో మనకు అక్కడ ఏమీ కనిపించవు. అక్కడి నుంచి ఆయన బ్యాక్టీరియా దేశానికి వెళ్ళారు. జువాన్జాంగ్ లేదా హుయాన్సాంగ్ బ్యాక్టీరియా దేశానికి వెళ్ళారు. బ్యాక్టీరియాలో అక్కడ పెద్ద బుద్ధ విగ్రహం చూశారట ఆయన. బుద్ధుడి విగ్రహాలని బంగారు వెండి ఆభరణాలతో, రత్నాలతో, ఆభరణాలతో అలంకరించిన మఠాన్ని చూశాను. అంటే హీనయానం నుంచి హిమాలయాల పైన రష్యా ప్రాంతంలో హీనయానం ఉంటే మధ్య ఆసియా ప్రాంతానికి వచ్చేసరికి మహాయానం కనిపిస్తుంది. అక్కడ చాలా గొప్ప మఠాలు ఉన్నాయి. ఈ మఠాల్లో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. బుద్ధుడి విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అలానే స్తూపాలు కూడా ఉన్నాయి. స్తూపం అంటే మళ్ళీ హీనయానం. స్తూపాలు ఉన్నాయి. బుద్ధుడి అవశేషాల మీద స్తూపాలని అశోకుడు నిర్మించాడు అని బ్యాక్టీరియా గురించి. బ్యాక్టీరియా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు. బ్యాక్టీరియాకి పక్కన ఉన్న ఓ పెద్ద దేశం అని బమియా అంటాడు ఆయన. బమియాన్ బుద్ధ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్. బమియాన్ బుద్ధ ఈ లోయలో చాలా విహారాలు ఉన్నాయి. విహారాలు అంటే బౌద్ధ సన్యాసులు నివసించే స్థలాలు. చాలా విహారాలు ఉన్నాయని చెప్తూ ఈ బమియాలో ఒక పెద్ద 140 అడుగుల ఎత్తున్న బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. కొండని తొలిచి బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 100 అడుగులకు పైన ఉన్న ఒక రాగి బుద్ధ విగ్రహం ఉంది. ఈ రాగి బుద్ధ విగ్రహాన్ని ఎలా చేశారు అంటే చిన్న చిన్న రాగి భాగాలు చేసి వాటన్నిటినీ కలిపి 100 అడుగుల కంటే పైన ఉన్న రాగి విగ్రహం ఉంది అని చెప్తారు. ఈ బమియాన్ బుద్ధకి చాలా అద్భుతాలు జరుగుతాయి. అక్కడ అతని పాదాల నుంచి వెలుగులు చిమ్ముతుంటుంది బుద్ధ విగ్రహం. అక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది. అనేక మంది బౌద్ధ సన్యాసులు ఉన్నారు. ఈ సన్యాసులు చాలా సుఖకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అంటారు. బమియాన్ బుద్ధ అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం రాగి విగ్రహం ఎక్కడైందో తెలీదు. అలాగే ఇంకొక విచిత్రం చెప్పారు ఏంటంటే 1000 అడుగుల పాటు పడుకున్న పరినిర్వాణ బుద్ధుడు అంటారు. అంటే పడుకుని ఉన్న స్థితిలో ఉన్న, మరణానికి ముందర బుద్ధుడు పడుకుని ఆనందుడు ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడు. ఆ విగ్రహం 1000 అడుగులకు పైగా ఉన్న రాతి విగ్రహం ఇక్కడ ఉంది అని బౌద్ధ ఆరామాలు, బౌద్ధ విహారాలు, బౌద్ధ చైత్యాలయాలు ఇవన్నీ కూడా చాలా సంపన్నవంతంగా ఉన్నాయి. ప్రజలందరి పోషణ ఉంది అంటారు. మరి ఇప్పుడు అవన్నీ ఏమైనాయి? అక్కడ బౌద్ధులందరూ ఏమయ్యారు? కనీసం విగ్రహాలు, దేవాలయాలు ఉండాలి కదా. ఏమైంది అంటే 2001లో బమియాన్ బుద్ధ విగ్రహాన్ని ఈ తాలిబన్లు దాన్ని ముక్కలు చేసేసారు. ముక్కలు చేసేసి వాటిని మళ్ళా ఎక్కడ ఇచ్చేస్తారో అని చెప్పేసి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసేసి కన్స్ట్రక్షన్లో ఉపయోగించారు. అంటే అంత ఎలా చెయ్యగలరు అంటే అది నిజానికి ఇప్పుడు కనుక ఉంటే, ఇప్పుడు కాదు 2001 దాకా అది వరల్డ్ హెరిటేజ్. కానీ ఎక్కడైతే మూర్ఖులైన రాజులు, మత మూర్ఖత్వం కలిగిన రాజులు ఉంటారో అక్కడ మిగిలిన మతాలకు చెందిన దేవాలయాలు కానీ అద్భుతమైన కళాఖండాలు కానీ నాశనం అయిపోతాయి. ఆ తరువాత అతను గాంధారకు వచ్చాడు. గాంధార రాజ్యంలో కూడా అనేకమైన బౌద్ధ విహారాలు ఉన్నాయి. ఈ గాంధార అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గాంధార రాజ్యంలో కనిష్కుడు నిర్మించిన చాలా బౌద్ధ విహారాలు ఉన్నాయి. అలాగే అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. కనిష్కపురం ఉంది. అక్కడ బంగారు విగ్రహాలు ఉన్నాయి. బుద్ధుడి విగ్రహాలు, బంగారు విగ్రహాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. చాలామంది ఇక్కడ పూజలు చేస్తున్నారని చెప్పి ఆ హిమాలయ ప్రాంతంలో కాందహార్ నుంచి అతను మళ్ళీ కాందహార్ నుంచి ముందుకు వస్తాడు. అతను వచ్చి తక్షశిలకు వస్తాడు. గాంధారలోను తక్షశిలలోనూ కూడా అటువైపు బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. అలాగే హిందూ దేవాలయాలు ఉన్నాయి. గాంధార, తక్షశిల రెండు కూడా విద్యా కేంద్రాలు అని వర్ణిస్తాడు. చాలా గొప్ప విద్యా కేంద్రాలు అని వర్ణిస్తాడు. ఈ బౌద్ధులందరూ కూడా చలి వేడి ఎలా ఉంటుంది అంటే భారతదేశానికి అతను తక్షశిల నుంచి భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చేసరికి అతను ఋతువులు మారిపోయాయి అంటాడు.
ఇక్కడ చాలా బాగుంది. భారతదేశంలో సంవత్సరంలో 3 ఋతువులు ఉంటాయి. చలికాలం, వేసంకాలం, వర్షాకాలం. వర్షాకాలం 4 నెలల పాటు వర్షాలు పడతాయి. అప్పుడు సన్యాసులు కానీ లేదంటే ఈ బౌద్ధ భిక్షువులు కానీ ఎక్కడికి వెళ్ళరు, ఒక చోట ఉండి వాళ్ళు ధ్యానాన్ని చేసుకుంటారు అని చెప్పి భారతదేశంలో ఎలా ఉండేది, పరిస్థితి ఎలా ఉండేది అంటే మనుషులు ఎలా ఉంటారు అని అంటే మొత్తం సమాజం అంతా ఒకటిగా ఉంటుంది. కానీ కసాయి పనులు చేసేవాళ్ళు అంటే మనుషుల్ని చంపేవాళ్ళు, జంతువుల్ని చంపేవాళ్ళు, వాళ్ళని మామూలు జనజీవనంలో కాకుండా వాళ్ళు బయట విడిగా ఉంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో ఆవు పేడతో అలుక్కుంటారు అని చెప్పారు. ఈ రోజుకి కూడా మనకు అలకడం అంటే మనకు చాలా తక్కువ తెలుసు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ తెలుస్తుంది. ఆవు పేడతో అలికి ముగ్గులు పెడతారు భారతదేశంలో అని చెప్పేసి భారతీయులందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. వీళ్ళు అతిథులకు చాలా గౌరవిస్తారు, విదేశాల నుంచి వస్తే చాలా గౌరవిస్తారు అని చెప్తారు. ఒక చోట హుయాన్ సాంగ్ మిగిలిన వాళ్ళందరూ కలిసి వస్తున్నప్పుడు దారి దోపిడి దొంగలు వచ్చేసి వాళ్ళని దోచుకున్నారు. వీళ్ళతో పాటు వర్తకులు కూడా ప్రయాణం చేస్తున్నారు. పూర్తిగా దోచేసుకున్నారు. హుయాన్ సాంగ్ ఏం చేయాలో తెలియక వాళ్ళలో ఒక అతను వెళ్ళి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న ఒక బ్రాహ్మణ్ణి కలిసి ఇక్కడ మేము వర్తకుల గుంపు అలాగే బౌద్ధ సన్యాసుల గుంపు ఉంది, దోపిడీ దొంగలు వచ్చి దోచుకుంటున్నారు అని పరిగిపోయినా చెప్తే ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద డప్పు కొట్టేసరికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారట. ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి కర్రలు తీసుకొచ్చేసి మొత్తం అందరినీ దోపిడీ దొంగల్ని వాళ్ళని చెదరగొట్టేశారు. కానీ వీళ్ళ దగ్గర అన్నీ దోచుకుంటే వాళ్ళని రమ్మని పిలిచి మొత్తం ఈ విదేశీ వాళ్ళందరినీ కూడా రమ్మని పిలిచి వాళ్ళకి కొన్నాళ్ళు అక్కడ ఆతిథ్యం ఇచ్చి భోజనాలు పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించేట్టు చేశారట. హుయాన్ సాంగ్ చెప్తారు, భారతీయులు ఎవరు ఏ ఊరికి వెళ్ళినా అక్కడ భోజనానికి లోటు ఉండదు. విదేశీయులు వచ్చారంటే చాలు, ఎవరింట్లో భోజనం చేయొచ్చో వాళ్ళు ముందే అనుకుని భోజనానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు అని. భారతదేశం గొప్పతనాన్ని మనం విదేశీయుల నుంచి చూసి విదేశీయుల రచనల నుంచి తెలుసుకోవాల్సి వస్తుంది. అలాగే దేవాలయాల్లో పూజలు 6వ శతాబ్దంలో దేవాలయాల్లో పూజలు చాలా బాగా జరుగుతాయి. వీళ్ళ అక్షరమాల 46 అక్షరాలున్న అక్షరమాల ఉంది. చాలా సొంపైన భాషలు ఇక్కడ మాట్లాడుతున్నారు, అనేక భాషలు మాట్లాడుతున్నారు. కానీ ప్రాకృత సంస్కృత భాషలు అందరికీ వచ్చు, అందరూ అర్థం చేసుకుంటారు. హుయాన్ సాంగ్ భారతదేశానికి వచ్చి సంస్కృత భాషనే అతను నేర్చుకున్నాడు. అని బౌద్ధ విహారాల్లో ఎలా ఉంటుంది అంటే బౌద్ధ విహారాల్లో కూడా సన్యాసులు విభిన్న స్థాయిలకు చెందిన సన్యాసులు ఉన్నారు. ఎక్కువ బౌద్ధ విహారాలను చూశాడు. అందులో కనీసం ఒక్క వచనం కూడా అంటే ఒక బౌద్ధ గ్రంథాల్లో వినయ పీఠకం, సొత్త పీఠకం, అభిధమ్మ పీఠకంలో ఒక పీఠకంలో కొంత భాగాన్ని అయినా సరే చదివి దాన్ని అప్పచెప్పలేకపోతే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఊడవడాలు లాంటి పనులు చేస్తారట. ఊడవడాలు, బట్టలు ఉతకడాలు, అంట్లు తోమడాలు, వంట చేయడం లాంటి పనులు చేస్తారట. ఒక్క పీఠకం అప్పచెప్పినా సరే, ఒక్క పీఠకాన్ని దాన్ని వివరించినా సరే, వివరిస్తే టీచర్ అవుతారట. అదే 3 పీఠకాలు 3 బౌద్ధ గ్రంథాలని, బౌద్ధ జాతక కథలని వివరించగలిగితే వాళ్ళు ఆచార్యులు అవుతారు. ఆచార్యులయ్యి బౌద్ధ విద్యార్థులందరినీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటారట. అని చాలా కొద్ది మంది మాత్రమే అలా అందరికీ వివరించగలిగిన స్థాయిలో ఉన్నారు అని చెప్పి భారతదేశంలో బుద్ధుడు నివసించిన కపిలవస్తు ప్రాంతానికి వచ్చి ఇక్కడ చాలా ఎక్కువ స్తూపాలు ఉన్నాయి, అలాగే విహారాలు ఉన్నాయి. బౌద్ధ భిక్షువులు వీటిని ఒక తీర్థయాత్ర స్థలంగా వేల మంది కపిలవస్తుకు వచ్చి ఈ స్తూపాలని దర్శనం చేసుకుంటున్నారు అని రాజ్యాల గురించి చెప్పారు. ప్రతి రాజ్యానికి చుట్టూ ఒక పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ మీద బురుజులు ఉంటాయి. ఆ బురుజులలోంచి ప్రతిరోజు వీటికి ద్వారాలు ఉంటాయి. ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తారు అని చూస్తారు అని చెప్పేసి బుద్ధుడి పాదముద్రలని పూజించేవాడు. అంటే హీనయాన మతస్థులు చాలామంది ఉన్నారు అని చెప్పి పురుషపురాన్ని వర్ణించాడు. పురుషపురం కనిష్క చక్రవర్తి నిర్మించాడు. అక్కడ అనేకమైన పవిత్రమైన బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి అని ఇక్కడ
మా నలంద విశ్వవిద్యాలయానికి వచ్చారు. నలంద విశ్వవిద్యాలయంలో ధర్మపాలుడితోనూ శీలభద్రతోనూ అతను చదువుకున్నారు. మహాయాన హీనయాన రెండు మతాలు కూడా భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. హిందూ రాజులందరూ కూడా బౌద్ధ మతానికి పోషణనిస్తున్నారు. అయినప్పటికీ కూడా బౌద్ధ మతం పతనం అవుతోంది, హిందూ మతం పెరుగుతోంది. ఇక్కడ ధర్మపాలుడితో పాటు ఆయన కంచికి వెళ్ళారు. కంచిలో బౌద్ధ 80 దాకా దేవాలయాలు ఉన్నాయి. బౌద్ధ ఆరామాలు 100 బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. 10,000 మంది బౌద్ధ భిక్షువులు ఉన్నారు. అంటే ఒక్కొక్క ఆరామంలో 100 మంది కంటే బౌద్ధ భిక్షువులు లేరు. అలానే బాదామి చాళుక్యరాజు పులకేశి రెండవ పులకేశిని చూశాడు. ఆంధ్ర ప్రాంతానికి హుయాన్సాంగ్ వచ్చి ఆంధ్ర ప్రాంతంలో అమరావతి నాగార్జునకొండ విహారాన్ని చూసి అద్భుతమైన విహారంగా వర్ణించాడు. అమరావతి స్తూపాన్ని చూశారు, కంచి దాకా వెళ్ళారు, మళ్ళా వెనక్కి వెళ్ళారు. బాదామి చాళుక్య రాజు గురించి చెప్తూ పులోకేశి అంటారు. ఈ పులోకేశి చాలా ధైర్యవంతుడు. ఇతనికి యుద్ధం అంటే చాలా ఇష్టం. యుద్ధం చేసేటప్పుడు ఆయన వీళ్ళందరూ సైనికులందరూ వాళ్ళు తాగడమే కాకుండా ఏనుగులకు కూడా మద్యాన్ని పట్టిస్తారు అని. అంటే యుద్ధ ప్రీతి అంత ఎక్కువగా ఉంది అని. అలానే హర్షవర్ధనుడి గురించి శీలాదిత్యుడు చాలా శాంతి కాముకుడైన రాజు అంటాడు. అతను ఒక పెద్ద మహామోక్ష పరిషత్తును నిర్వహించి అందులో హుయాన్సాంగ్ని సన్మానించారు. హుయాన్సాంగ్ దాని గురించి చెప్తూ ఆయన మొదటి రోజు శివుడిని పూజ చేశాడు, రెండో రోజు సూర్యుడిని పూజ చేశాడు, మూడో రోజు బుద్ధుడిని పూజ చేశాడు, నాలుగో రోజు ఉన్నదంతా కూడా దాన ధర్మం చేశారు, అనేకమైన దానాలు చేశారు అని హర్షవర్ధన్ని శీలాదిత్య తన రచనల్లో శీలాదిత్య అని చెప్పారు. నలంద విశ్వవిద్యాలయంలో ఆయన విద్యార్థిగా ఉండి తర్వాత ఉపన్యాసకుడు అయ్యారు. భారతదేశం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు 20 కార్ట్ లోడ్స్ అంటారు. అంటే 20 బళ్ళతో ఇక్కడి నుంచి దగ్గర 650, ఆ రోజుల్లో అన్ని తాళపత్రాలు కదా, బౌద్ధ మతానికి చెందిన 650 గ్రంథాలను తీసుకెళ్ళారు. అలాగే బౌద్ధ ప్రతిమలను తీసుకెళ్ళి తర్వాత భారతదేశం సంస్కృతి చైనాలోను, జపాన్లోను, ఇండోనేషియాలోను ప్రచారం అవడానికి హుయాన్సాంగ్ యొక్క భారతదేశానికి వచ్చిన ఈ ప్రయాణం చాలా ఉపయోగపడింది. కానీ భారతదేశంలో ఆ తర్వాత బౌద్ధ సన్యాసులు యుత్సింగ్ తర్వాత బౌద్ధ సన్యాసులు ఎవరు భారతదేశానికి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే 8వ శతాబ్దం నుంచి మహమ్మదీయుల దాడులు మొదలైనవి. భారతదేశంలో పరిస్థితులు రాజకీయ అల్లకల్లోలం, హర్షవర్ధనుడి తర్వాత రాజకీయ అల్లకల్లోలం వచ్చింది. అందుకని ఒక రకంగా బౌద్ధ మతం భారతదేశంలో పతనమైంది. కానీ హుయాన్సాంగ్ వల్ల చైనాలో బౌద్ధ మతం ప్రచారమైంది. ఇటువంటి గొప్ప వ్యక్తి, చాలా చాలా గొప్ప వ్యక్తి హుయాన్సాంగ్ మరణించిన తర్వాత అతని అస్థికళలో కొంత భాగాన్ని దలైలామా భారతదేశానికి పంపించారట. నలంద విశ్వవిద్యాలయం దగ్గర స్తూపాన్ని నిర్మించండి అని. స్తూపాన్ని నిర్మించారో లేదో తెలియదు, కానీ చాలా అద్భుతమైన ఒక చైనాకు చెందిన ఒక యాత్రికుడుగా వచ్చినా సరే భారతదేశాన్ని గురించి చాలా గౌరవప్రదంగా తన రచనల్లో రాసిన వ్యక్తి. జై భారతమాత, జై హింద్.